తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా పోలింగ్ జరుగుతోంది. తొలి 2 గంటల్లో 17.69% పోలింగ్ నమోదైంది. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తుతున్నారు. ఇప్పటికే పలువురు రాజకీయ సినీ ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ సెంటర్ల వద్ద భారీ క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది. రాష్ట్రంలో 5.73 కోట్ల మందికి పైగా ఓటర్లు ఉన్నారు. 4023 మంది అభ్యర్థులు బరిలో దిగారు. అయితే డీఎంకే నేతృత్వంలోని కూటమి, ప్రతిపక్ష ఏఐఏడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ అధికారం కోసం పోటీ పడుతున్నాయి. ప్రముఖ సినీ హీరో విజయ్ స్థాపించిన టీవీకే ఎలాంటి పొత్తులు లేకుండా కూడా బరిలో నిలిచింది. ఆ పార్టీ అధినేత విజయ్ పెరంబూర్, ఇటు తిరుచిరాపల్లి, ట్రిచి తూర్పు నియోజకవర్గాల నుంచి కూడా పోటీ చేస్తున్నారు. తమిళనాడులో మొత్తం నియోజకవర్గాలకి కలిపి ఒకేసారి కూడా ఇప్పుడు ఈ రోజు పోలింగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఇప్పటికే కూడా భారీగా అక్కడ ఓట్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అయితే అక్కడ మనం స్క్రీన్ మీద కూడా ఆల్రెడీ ఖుష్బూ కూడా, సినీ నటి ఖుష్బూ కూడా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా ఉదయాన్నే కూడా రాజకీయ ప్రముఖులు, అదేవిధంగా సినీ ప్రముఖులు అందరూ కూడా ఉదయాన్నే తమిళనాడు ఎన్నికలకి సంబంధించి తమ ఓటు హక్కును వారి వారి పోలింగ్ బూతుల దగ్గర ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పటికే అక్కడ మనం తమిళనాడులో చూసుకున్నట్లయితే ఇప్పటికీ 17% కూడా ఓటు హక్కును వినియోగించుకున్న వారిది పోలింగ్ శాతం నమోదైంది. ఇప్పటికే కూడా ఇంకా భారీగా అక్కడ క్యూ లైన్ లో ఉన్నవారు కూడా ఉన్నారు. సో మనం చూస్తున్నట్టు ఇక్కడ అజిత్ కూడా వచ్చి ఉదయాన్నే తమ ఓటు హక్కును వినియోగించుకొని వెళ్లారు. సో సినీ ప్రముఖులు, ఆల్మోస్ట్ రాజకీయ ప్రముఖులు అందరూ కూడా ఉదయాన్నే వచ్చి ఫస్ట్ వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా విజయ్ కూడా, టీవీకే అధినేత విజయ్ కూడా ఉదయాన్నే తన పోలింగ్ బూత్ వద్దకు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అదేవిధంగా రజనీకాంత్ వెళ్లారు. అదేవిధంగా కమల్ హాసన్, శృతి హాసన్ కూడా వారి వారి ఓటు హక్కులను వినియోగించుకున్నారు. తమిళనాడులో పోలింగ్ ఏ విధంగా నడుస్తుంది, సో అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, చెప్పండి, తమిళనాడులో ఇప్పటి వరకు కూడా ఇంకా భారీగా అక్కడ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి క్యూ లైన్లు కట్టిన పరిస్థితి కనిపిస్తుంది. సో సిచ్యువేషన్ ఓవరాల్ గా అక్కడ తమిళనాడు వ్యాప్తంగా పోలింగ్ ఎలా కొనసాగుతుంది? మొత్తం మీద అంటే ఉదయం 7 గంటల నుంచి కూడా ప్రారంభమైనటువంటి ఓటింగ్ ప్రక్రియ తమిళనాడు వ్యాప్తంగా కూడా మొత్తం 234 నియోజకవర్గాల్లో కూడా మొత్తం అన్ని నియోజకవర్గాలుగా జరుగుతున్న తరుణంలో ఇప్పటికే కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సో మొత్తం మీద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా కూడా ఇప్పటికే కూడా పోలీస్ యంత్రాంగం కూడా చర్యలు తీసుకున్నారు. సో మొత్తం మీద ఇప్పటికే అంటే ఇక్కడ పెద్ద ఎత్తున పోలీస్ బలగాలతో పాటు కట్టుదిట్టమైన అన్ని రాజకీయ ప్రముఖులు వీళ్ళందరూ కూడా అంటే ఈ ఏదైతే ఈ పోలింగ్ ప్రక్రియలో ఓటింగ్ లో పాల్గొంటున్నారు. సో గోపీనాథ్, అక్కడ సిచ్యువేషన్ కి సంబంధించి ఒకే దశలో కూడా ఎన్నికలు అయితే కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఇప్పటికే మనం చూస్తున్నట్లు ఆల్రెడీ సినీ రాజకీయ ప్రముఖులందరూ కూడా ఓట్లు వేశారు. సో ఇప్పుడు ముఖ్యంగా ఏ విధంగా ఉండబోతుంది ఈ ఎన్నిక, దీనికి సంబంధించి పోలింగ్ ఏ విధంగా ఎవరికి ప్లస్ అవబోతుంది అనేది చూడాల్సి ఉంది. ఓకే, రైట్ గోపి, థ్యాంక్ యూ.